వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కావి కళలు. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా యూట్యూబ్ చూస్తూ ఉంటే నా పేరు కావ్య. మీకు కానీ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కావి కళలు. నేనైతే ఈరోజు షీన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను. ఆర్డర్ ఈరోజే అరైవ్ అయింది. చాలా పెద్ద ఆర్డర్ అనమాట. చాలా డేస్ నుండి వెయిట్ చేస్తున్నాను. ఇట్ టుక్ లైక్ 14 days. చాలా రోజుల తర్వాత వచ్చింది బికాజ్ ఆఫ్ సో మెనీ థింగ్స్. సో దిస్ ఈస్ మై షీన్ ఆర్డర్. చాలా వరకు ఉంది. ఇప్పుడైతే నేను ఇది ఓపెన్ చేసి మీకు ఇందులో ఏమున్నాయి అని చూపిస్తాను. నేనైతే షీన్లో చాలా ఎక్కువ షాపింగ్ చేస్తూ ఉంటాను. నాకైతే కాస్ట్లు చాలా రీజనబుల్గా అనిపిస్తాయి. సో ఈరోజు అయితే నేను 1 by 1 ప్రతి ఐటమ్ మీకు చూపిస్తాను. ఇదైతే నేను పక్కన పెట్టుకున్నాను, ఇంకా 1 by 1 తీద్దామని. ఇంకా ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఫోన్ కేసెస్. నేనైతే చాలా ఫోన్ కేసెస్ ఆర్డర్ చేశాను, ఎందుకంటే నా న్యూ మొబైల్ తీసుకున్నా కదా. సో న్యూ మొబైల్ కోసం అని చెప్పి చాలా ఫోన్ కేసెస్ ఆర్డర్ చేశాను. ఇవైతే చాలా సింపుల్ ఉంటాయి అన్నమాట. ప్లెయిన్ కలర్స్, ప్లెయిన్ కేసెస్. ఇవి సింపుల్గా ఎప్పుడైనా డైలీ వేర్ చేయడానికి బాగుంటాయి కదా అని చెప్పి తీసుకున్నాను. ఇవైతే నాకు ఒక $3 పడ్డాయి. $3 అనమాట, అంతే. సో ఇది వచ్చేసి ఇంకొక ఫోన్ కేసు. నేను తీసుకున్న ఫోన్ కేసెస్లో వీటిలో అయితే నాకు ఇది బాగా నచ్చింది, ఎందుకంటే ఇక్కడ కెమెరా కూడా ఇచ్చాడనమాట ఫోన్ కేసు. ఇదైతే నాకు బాగా నచ్చింది. అసలు నేనైతే నేను ఫస్ట్ ఐఫోన్ కొనుక్కున్న కెనడాలో ఫోన్ కేసు పర్చేజ్ చేయడానికి బయటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఫోన్ కేసు మినిమం $30, $35 అలా ఉన్నాయన్నమాట. అంటే ఒక ఫోన్ కేస్కి మనం 1800, 2000 అంత పడుతుంది ఒక ఫోన్ కేస్కి. నేను చాలా వెతికి $28 పెట్టి ఒక ప్లెయిన్, ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా, ఇలాంటి ఒక ప్లెయిన్ ఫోన్ కేస్ తీసుకున్నాను నేను $28 పెట్టి. ఆ తర్వాత ఇక్కడ చాలా రోజులు ఉన్నాక నాకు అర్థమైంది, ఓకే ఇంకెప్పుడు ఫోన్ కేసెస్ కావాలి అంటే షీన్ ఇలాంటి యాప్స్లో ఆర్డర్ చేసుకుంటే చాలా తక్కువకి వస్తాయి. ఇవన్నీ ప్రతి ఫోన్ కేస్ నేను ఇప్పుడు చూపించే మ్యాక్సిమం అన్ని ఐటమ్స్ కూడా బిలో $10. చాలా ఐటమ్స్ అయితే బిలో $5. ఇది కూడా అంతే, $3.50 or $4 పడినట్టుంది నాకు. ఇదైతే 3 shades ఆఫ్ పింక్ వచ్చి ఒక చిన్న బటర్ఫ్లై. చాలా సింపుల్గా ఉన్న ఫోన్ కేసెస్ తీసుకున్నాను నేనైతే. ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది గ్లూ అనమాట. ఇది ఏంటంటే స్టిక్ ఆన్ నెయిల్స్ గ్లూ తీసుకున్నాను నేను. ఇంకా తర్వాత ఐటమ్ వచ్చేసి ఇది తీసుకున్నాను నేను. ఇదైతే ఒక స్కర్ట్. నేను ఈ స్కర్ట్ అయితే వింటర్లో నేనైతే బాగుంటుంది ఇక్కడ వేసుకుంటే అని చెప్పి తీసుకున్నాను స్కర్ట్. ఇది చిన్న స్లిట్ ఇచ్చాడు వీడిక్కడ, చాలా చిన్నదనమాట. ఒక చిన్న స్లిట్ ఇచ్చి స్కర్ట్ అనమాట. బాగుంది స్కర్ట్ అయితే, బట్ దీనికి లైనింగ్ అవేమీ ఇవ్వలేదు వీడు. కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది అనిపిస్తుంది. ఆలోచించాలి రిటర్న్ చేయాలో ఉంచుకోవాలని. బట్ కలర్ కాంబినేషన్ అయితే బాగుంటుంది అనిపించింది నాకు, అంతే. ఇది ఒక స్కర్ట్. నేను ఈ స్కర్ట్కి పెయిర్ కూడా తీసుకున్నాను అనమాట, టాప్స్ కూడా తీసుకున్నాను. ఇవి వచ్చేసి టాప్స్. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి టాప్స్లో అయితే. నేను మీకు పిక్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాను, అంటే యాప్లో ఎంత కాస్ట్ ఉన్నాయనేవి కూడా ఇంక్లూడ్ చేస్తాను వీడియోలో. ఇంకా ఇది చూడండి, ఇవైతే టాప్స్. ఇది వచ్చి టాప్. ఇది వచ్చేసి టాప్. ఇది రెండు పేర్ అనమాట. నేను ఒక పింక్ అండ్ ఒక బ్లాక్ తీసుకున్నాను. ఇది ఒక బ్లాక్ కలర్ది, ఇది పింక్ కలర్ టాప్. ఇదైతే నాకు ఈ నెక్ చాలా ఇదైతే డార్క్ పింక్, రెడ్ లాగా అనిపిస్తుంది కానీ చాలా డార్క్ పింక్ అనమాట. ఇది కలిపి కాంబినేషన్. నేనైతే దీని మీదకి ఇది బాగుంటుంది, ఇలా పెయిర్ అప్ చేసి వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను.
వింటర్లో బాగుంటాయి ఇలాంటివి అని చెప్పి నేను వీటి కోసం ఒక స్టాకింగ్ కూడా తీసుకున్నాను. వీటికైతే ఈ నెక్ చూసారు కదా, ఈ నెక్ అయితే నాకు చాలా నచ్చాయి. ఈ కైండ్ ఆఫ్ నెక్స్ చాలా బాగుంటాయి వేసుకునేటప్పుడు. సో వీటితో పాటు నేను వింటర్లో కదా మనం ఇలాంటి బట్టలు వేసుకొని వింటర్లో ఇక్కడ బయటికి వెళ్తే ఫ్రీజ్ అయిపోతాము. సో నేను దానికోసం ఒక స్టాకింగ్ కూడా తీసుకున్నాను. నేను దానికోసం అని చెప్పి ఇది వేసుకుంటే బయట కూడా వేసుకోవచ్చు. షార్ట్స్ డ్రెస్సెస్ ఏమైనా వేసుకున్నాం అనుకోండి వింటర్లో, ఇలాంటివి వేసుకుంటే బయటకు కూడా వేసుకోవడానికి అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చిన ఐటమ్ అయితే ఇది బేకింగ్ టూల్స్ అనమాట, క్రియేటివ్ బేకింగ్ టూల్స్. నేను ఈ మధ్య కొంచెం బేకింగ్ ట్రై చేస్తున్నాను, రీసెంట్గా కేక్ చేయడం అన్నీ ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ కొనుక్కుంటే కొంచెం కేక్ డెకరేట్ కూడా చేయొచ్చు అని చెప్పి తీసుకున్నాను. చూడాలి ఎప్పుడు వాడతాం అనేది మనకు కూడా తెలియదు. అన్నీ కొనుక్కుని ఉంచుకుంటాం కదా మనం, కానీ వాటిని యూజ్ చేయమో తెలియదు, మన చేతిలో ఉండదు. కొనుక్కునేటప్పుడు కొనేసుకోవాలి, అన్నీ చేయాలనిపిస్తుంది. ఏదైనా కొత్తగా ఒకటి చేస్తున్నాం అనుకోండి, అన్నీ దాని రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కొనుక్కుంటాను నేను, కానీ 1-2 టైమ్స్ యూజ్ చేసి వదిలేస్తాను. ఇవి పైపింగ్ బ్యాగ్స్, 2 పైపింగ్ బ్యాగ్స్, ఇవన్నీ సెట్ అనమాట. ఇవి కేక్ ఉంటుంది కదా, కేక్ మీద మనం క్రీమ్ని స్ప్రెడ్ చేయడం కోసం యూజ్ చేస్తారు ఈవెన్గా. నాకు కూడా నేమ్ తెలియదు. ఇవైతే టిప్స్, పైపింగ్ టిప్స్. ఇవి డిఫరెంట్ షేప్స్లో వస్తాయి కదా డిజైన్స్, ఆ టిప్స్ ఇవి వీటితో ఇలా పెట్టుకొని ఈ టిప్ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఇలా వస్తుంది. అప్పుడు నచ్చిన టిప్స్ చేంజ్ చేసుకోవచ్చు ఈ పైపింగ్ బ్యాగ్స్కి. ఇదంతా ఒక సెట్. ఇది వచ్చేసి ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ లాంటిది అనమాట. ఇందులో ఇంకా క్రీమ్ వేసుకొని మనం ఫిల్ చేసుకున్నాక ఇక్కడ టై చేసుకోవడానికి ఇది. సో ఈ సెట్ అంతా తీసుకున్నాను నేను ఎప్పుడైనా కేక్ చేస్తే ఆ కేక్ బ్లాగ్ కూడా పెడతాను ఒకరోజు. అన్నీ పడేస్తున్నాను నేను, ఇవన్నీ ఎప్పుడు చదువుకుంటానో తెలియదు. ఇంకా తర్వాత వచ్చేసి ఇది ఇంకొక ఫోన్ కేసు. ఇదైతే ట్రాన్స్పరెంట్ వన్. అంటే నాకు అనిపించింది ఫోన్ కేసెస్ కొనుక్కునేటప్పుడు అన్ని ఫోన్ కేసెస్ ఫోన్ కలర్ని కవరప్ చేసేటట్టు తీసుకుంటున్నాం కదా, ఒక్కటి కూడా ట్రాన్స్పరెంట్ తీసుకోవట్లేదు. ఇంత ఇష్టపడి నేను ఆ కలర్ కోసం వెయిట్ చేసి డెజర్ట్ టైటానియం తీసుకున్నాక ఇంకా అది కనిపించకపోతే ఇంకెందుకు అనిపించింది నాకు. అందుకే ఒక్కటైనా ట్రాన్స్పరెంట్ తీసుకుందాం అని చెప్పి ఒక ట్రాన్స్పరెంట్ ఫోన్ కేస్ తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్ ఫోన్ కేస్ అనమాట. ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఫ్లవర్స్ వచ్చాయి ఇక్కడ చిన్న. చాలా సింపుల్ ఫోన్ కేసు. ఇది కూడా అంతే, $3.5 అలా పడినట్టుంది. గైస్ ఇది ట్రాన్స్పరెంట్ కేసు. ఈ కేసు ఎలా ఉంటుందో చూడాలి. నేనైతే ఈ కలర్కి సెట్ అవుతుంది అనుకుని తీసుకున్నాను. ఇది నాకైతే నచ్చింది, చాలా సింపుల్గా ఉంది, యూనిక్గా ఉంది. అండ్ నేను తీసుకున్న ఫోన్ కలర్ కూడా కనిపిస్తుంది, విజిబుల్గా ఉంది ఇక్కడ. సో ఇంకా ఇప్పుడైతే 16 సిరీస్లో కెమెరా కంట్రోల్ అనేది సైడ్కి ఇచ్చారు కదా, ఇది కూడా ఫోన్ కేస్లో చూడండి బాగా సెట్ అవుతుంది. నేనైతే అసలు ఇదే ఎలా వస్తుందా అని అనుకున్నాను. అంటే మనకి బటన్స్ దగ్గర పైన కవర్ అయిపోయేటట్టు ఇస్తారు కదా, అవుతుంది అని అనుకున్నాను నేను. ఇది కూడా బాగా ఇచ్చారు. ఇదైతే జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇంకా తర్వాత వచ్చేసి ఇవైతే బెలూన్ గ్లూస్ అనమాట. మనం ఎప్పుడైనా బెలూన్తో ఆర్చెస్ చేసుకుంటాం కదా, ఆర్చ్ చేసుకునేటప్పుడు లాస్ట్ టైం నా బర్త్డేకి ఈ ఆర్చ్ స్ట్రిప్ లేదనమాట. మేము ఒక స్ట్రిప్ కొన్నాము, అది పేపర్ స్ట్రిప్. ఆ పేపర్ స్ట్రిప్లో బెలూన్స్ పెడతా ఉంటే ఆ స్ట్రిప్ ఫుల్గా టీర్ అయిపోతుంది అనమాట. ప్రతి దగ్గర తెగిపోతుంది. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం. అదంతా చేయడానికి మాకు చాలా టైం పట్టింది అనమాట. సో ఇలా కాదు, ప్లాస్టిక్ ఆర్చ్ స్ట్రిప్ తీసుకోవాలి అని చెప్పి ఈసారి తీసుకున్నాను నేను. ఫీల్డ్లో చూస్తే ఉంది, బయట నేను చాలా వెతికా, డోలరామా, పార్టీ సిటీ అన్నిటికీ వెళ్ళి వెతికాను, నాకు దొరకలేదు. సో ఇదైతే ఇలా ఉంటుంది అనమాట. ఇది మీకు చూపిస్తా చూడండి. ఆర్చ్ స్ట్రిప్ ఇది. నేను ఓపెన్ చేద్దాం. ఈ ఆర్చ్ స్ట్రిప్ అయితే మీరు ఎవరైనా అంటే బర్త్డేస్ ఉన్నాయి, మేము బర్త్డేకి బెలూన్స్ ఆర్చ్ చేద్దాం అనుకుంటున్నాము, డెకరేట్ చేద్దాము అనుకుంటే మాత్రం మస్ట్ హ్యావ్ అని చెప్తాను నేను. దీంతో అసలు చాలా ఈజీ అయిపోతుంది మీకు ఆర్చ్ చేయడం. నేనైతే బాగా యూజ్ చేస్తాను. నా దగ్గర ఒకటి ఉండేది, ఎక్కడో పడేసాను, అది పోయింది. అందుకే ఈసారి 2 తీసుకున్నాను నేను. ఇవి చాలా యూజ్ అవుతాయి. చూడండి,
చూసారు కదా, మీకు క్లియర్గా కనిపిస్తుందా, ఫోకస్ అవుతుందా? ఇది ఇక్కడ చూస్తే మీకు 2 హోల్స్ వస్తాయి. ఇది ఎలా అంటే ఈ హోల్లోకి మీరు బెలూన్ని టై చేసేయాలి. టై చేసేసి ఈ హోల్లోంచి ఇలా తీయాలన్నమాట. ఈ హోల్లోంచి ఇలా పెట్టి తీసారనుకోండి, నేను మీకు చూపిస్తాను ఉండండి. ఇదిగోండి, ఇలా బెలూన్ ఉంది కదా, ఇప్పుడు మనం ఇక్కడ ఇది పెడదాం అనుకుంటే జస్ట్ ఈ బెలూన్ని ఇలా ముడేసేసుకోవాలి. ఫస్ట్ ముడేసేసుకొని ఈ హోల్లోంచి బెలూన్ని ఇలా తీయడమే. చూసారు కదా, నేను ఆ హోల్లోంచి జస్ట్ ఆ బెలూన్ని తీసాను, అంతే. ఇలా ఉండిపోతుంది బెలూన్, ఇంకా పడిపోదు అనమాట. సో బెలూన్ ఆర్చెస్ అయితే ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా నేను బర్త్డేకి ఎప్పుడైనా డెకరేషన్ చేస్తే చూపిస్తాను మీకు. ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వాచ్ స్ట్రాప్. నేనైతే ఇప్పుడు ఈ వాచ్ పెట్టుకున్నా కదా, ఈ వాచ్ యాపిల్ వాచ్. ఈ వాచ్ స్ట్రాప్ కూడా నేను షీన్లోనే తీసుకున్నా లాస్ట్ టైం. చాలా నాకెందుకో యాపిల్ బ్యాండ్స్ నచ్చలేదు. ఏమో మరి నాకు యూజ్ చేయడం రాలేదు, అదేమో నాకు తెలియదు. కానీ నాకెందుకో ఆ మెకానిజం చాలా కష్టంగా అనిపించింది. పెట్టుకొని తీసేటప్పుడు స్కిన్ ఇరుక్కుపోతుంది అన్నట్టు మధ్యలో. అందుకని చెప్పి నేను షీన్లో ఆర్డర్ పెట్టి తీసుకున్నాను ఈ బ్యాండ్ అయితే. ఇది చూసారా, చాలా ఈజీ అసలు. ఇది మ్యాగ్నెటిక్, చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. సో సేమ్ ఇది బాగుంది కదా అని చెప్పి సేమ్ నేను సిలికాన్వి ఇంకొక కలర్లో తీసుకున్నాను అనమాట. ఈసారి బ్లాక్ తీసుకున్నాను నేను. సేమ్ మొత్తం సేమ్ మోడల్ అంతాను, జస్ట్ కలర్ మారింది అంతే. బ్లాక్ తీసుకున్నాను. ఈ కలర్ నేను డైలీ యూజ్ చేసే కలర్ ఇది. ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదేంటో తెలుసా, వాచెస్ ఉంటాయి కదా, చైన్ వాచెస్ ఉంటాయి కదా. మనం చైన్ వాచెస్ తీసుకునేటప్పుడు ఇండియాలో ఏమైనా వాచెస్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళే మన సైజు చేసేసి, అంటే బ్రాండ్ షోరూమ్కి వెళ్ళి బ్రాండ్ అవుట్లెట్కి వెళ్ళి తీసుకుంటే అలా రిమూవ్ చేసి ఇస్తారు. అలా కాకుండా నార్మల్ షాప్స్లో తీసుకున్నా, ఆన్లైన్లో తీసుకున్నా ఇంకా రిమూవ్ చేయరు కదా. అంత షాప్స్ కూడా బయట ఉండవు ఎక్కడ కూడా ఈ చైన్స్ రిమూవ్ చేసేవి. నేనైతే దానివల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. నేను కొనుక్కున్న వాచెస్ కూడా పెట్టుకోలేకపోతున్నాను. అందుకని చెప్పి నేను ఆ చైన్స్ రిమూవ్ చేసేది తీసుకున్నాను అనమాట. మనకి ఇంకా ఎలా వాడాలో ప్రాపర్గా తెలియదు. బట్ నేనైతే ఇది ఉంది కదా, ఈ చిన్నది, ఆ చిన్న దాంతో మన చైన్స్కి లింక్స్ ఉంటాయి కదా, ఆ లింక్స్ ఇక్కడ పెట్టి ఇలా తిప్పాలన్నమాట. తిప్పితే ఆ లింక్స్ వచ్చేస్తాయి. సో దీంతో మనం చైన్ లింక్స్ని తీసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇదైతే బాగా యూజ్ చేస్తాను అనుకుంటున్నాను నేను. అలా ఇంకా తర్వాత వచ్చేసి ఇది ఏంటంటే స్పైసెస్ది. మనం బిర్యానీ అలా ఏమైనా చేస్తాం కదా, చేసేటప్పుడు ఇందులో పెట్టుకొని, ఇది చూసారు కదా మెష్లా ఉంది, ఇందులో పెట్టుకొని క్లోజ్ చేసుకోవచ్చు. ఇది ఇలా తీసేస్తే ఇది ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ ఇలా పెట్టుకుంటే క్లోజ్ అయిపోతుంది అనమాట. సో మనం ఇందులో ఏమైనా స్పైసెస్ అన్నీ పెట్టేసుకొని, అంటే కొంతమంది ఉంటారు కదా బిర్యానీ చేసేటప్పుడు ఫ్లేవర్ అంతా రావాలి కానీ తినేటప్పుడు ఏం తగలకూడదు. నేను ఆ బ్యాచ్ అనమాట. ఫ్లేవర్ అంతా బాగుండాలి కానీ తినేటప్పుడు ఏం తగిలినా నాకు నచ్చదు. సో ఇందులో మనం అవన్నీ పెట్టేసుకొని ఇంకా బిర్యానీ కుక్ చేసుకున్నాం అనుకోండి, ఇది మళ్ళీ మనం బయటికి రిమూవ్ చేసేయచ్చు అనమాట. సో అవేమి ఉండవు ఇంకా, అందుకని తీసుకున్నాను. ఇంకా తర్వాత అయితే నేను చాలా ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. చాలా పేర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కొన్నాను నేను. ఇంకన్నీ ఇవన్నీ నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఇయర్ రింగ్సే. మీకు కొన్ని చూపిస్తాను ఇందులో. ఇవైతే చిన్న చిన్నగా పిక్స్, నేనైతే ఇవన్నీ పిక్స్ ఇన్సర్ట్ చేస్తాను యాప్లో, ఎంత కాస్ట్ పడుతున్నాయి, ఎలా ఉన్నాయి అని. నాకైతే షీన్ ఎలా అనిపించిందంటే క్వాలిటీ అనేది ఓకే, కొన్నిసార్లు కొన్ని ఐటమ్స్ చాలా బాగుంటున్నాయి క్వాలిటీ. నాకైతే
స్పెసిఫిక్గా అంటే ఇయర్ రింగ్స్, బెల్ట్స్ ఇలాంటివి అయితే క్వాలిటీ చాలా బాగుంటుంది. క్లాత్స్ అనేది వేరేస్ అనమాట. మనం తీసుకునే అంటే ఒక్కొక్కసారి బాగుంటున్నాయి, ఒక్కొక్కసారి బాగోట్లేదు. కొన్ని యావరేజ్ ఉంటున్నాయి, కొన్ని వర్స్ట్ ఉంటున్నాయి, అలా అనమాట. ఇయర్ రింగ్స్ అయితే మాత్రం నేను ఇంతవరకు షీన్లో పర్చేస్ చేసిన ప్రతి ఇయర్ రింగ్స్ కానీ ఏమైనా జ్యువెలరీ అయితే మాత్రం చాలా బాగా వస్తున్నాయి. క్వాలిటీ కూడా బాగుంటుంది, కాస్ట్ కూడా బాగుంటుంది. ఇవి చూడండి, ఇవి చూసారా? ఎస్, ఇవైతే 5 ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్. జూమ్ ఇన్ అవుతుంది ఇది. ఓకే, ఇవైతే 5 ఉన్నాయి. ఇవి చూడండి, చాలా బాగున్నాయి కదా, నాకైతే నచ్చాయి. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇందులో. ఒక 3 కలర్స్ ఉన్నాయి, అన్ని పేస్టల్ కలర్స్, క్యూట్ ఉన్నాయి ఇవి. ఇంకా చాలా తీసుకున్నాను నేను. ఈ 2 అయితే నాకు కలర్స్ నచ్చలేదు. ఇది కొంచెం వేరే, నేను ఫోటోలో చూసిన కలర్ కాకుండా వేరే కలర్ వచ్చాయి అనిపిస్తుంది. ఈ 2 అయితే ఎందుకో కలర్ నచ్చలేదు. ఇవి కొంచెం వేరే కలర్లో ఉన్నాయి అనిపిస్తుంది. ఇంకా ఇవి నాకు ఎందుకో ఇవి చాలా నచ్చుతాయి. ఇలాంటివి అంటే మనకి ఇలా ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాం కదా, పెట్టుకునేటప్పుడు ఫుల్ క్లోజ్ అయిపోతాయి కదా. అంటే ఇప్పుడు ఇవి చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు చూడండి, నార్మల్గా మనం బయట ఏమైనా జ్యువెలరీ తీసుకునేటప్పుడు ఇలా ఉంటాయి కదా మనకి, ఇలా పెట్టుకునేవి. ఇలా పెట్టుకునేవి ఎందుకో నాకు అంత నచ్చవు. అంటే ఎప్పుడైనా ఫ్రీగా అనిపించవు. ఇవి నాకు ఇలా ఇక్కడ వెనకన గుచ్చేస్తూ ఉంటాయి అనిపిస్తుంది. ఇవైతే మాత్రం ఇలాంటివి చాలా బాగుంటాయి. ఈవెన్ పడుకున్నప్పుడైనా కూడా ఉంచేసుకోవచ్చు. ఇది చూసారా, ఇది ఇలా ఉండి ఇలా రింగ్లో ఫుల్ క్లోజ్ అయిపోతుంది, సర్కిల్ అయిపోతుంది. ఇలా సర్కిల్ అయిపోయినవి అయితే మనకు అసలు గుచ్చుకోవు. ఇలాంటివి బాగుంటాయి అనిపిస్తుంది. ఇది చూసారు కదా, క్యూట్ ఉంది కదా. చిన్న గ్రీన్ కలర్ స్టోన్ వచ్చింది దీనికి, అంతే. ఇది డైలీ వేర్ యూజ్ చేసుకోవడానికి మంచిగా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను ఇవి. నేనైతే సెట్స్ కూడా తీసుకున్నాను. ఇదిగోండి, అలా క్లోజ్ అయ్యేవి నేను చాలా సెట్స్ తీసుకున్నాను. ఇవి ఇంకా చాలా ఉన్నాయి. ఇన్ని చూపిస్తే మీకు ఇన్ని నేను చూపించలేను, కానీ ఏమైనా జస్ట్ కొన్ని చూపిస్తాను. ఇదిగోండి, ఇవన్నీ కూడా సెట్ అనమాట. ఇవన్నీ నాకు ఒక $4 $5 అంతే, ఇవన్నీ కలిపడ్డాయి. అలా బాగున్నాయి, కాకపోతే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. చూసారు కదా, బటర్ఫ్లైస్, పింక్ కలర్ బటర్ఫ్లైస్. ఇందులో కొంచెం అంటే ఇలాంటి ఫ్యాషన్ జ్యువెలరీ ఎక్కువ ఇలాంటివి ఉంటాయి. మరీ ఇండియన్ ఎథ్నిక్ వేర్ జ్యువెలరీ లాంటివి కొంచెం తక్కువ మోడల్స్ ఉంటాయి. ఇలా డైలీ వేర్ యూజ్ చేసే జ్యువెలరీ అయితే చాలా బాగుంటాయి షీన్లో. ఇదిగోండి, ఇవైతే చూసారు కదా, హార్ట్ షేప్ పర్ల్స్ వచ్చాయి. ఇవి జూమ్ ఇన్ చూపిస్తాను నేను మీకు, చూడండి దగ్గర నుంచి. ఇవన్నీ కూడా ఒక సెట్ అన్నమాట. నేనైతే ఇంకా ఈ షాప్లో ఈసారి అయితే చాలా ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఎవరు షాప్ చేయాలన్నా కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. కింద మనకి రివ్యూస్ అనేవి, ఎప్పుడైనా ఆన్లైన్ షాపింగ్ చేస్తామంటే రివ్యూస్ అనేవి, అంటే కొంతమందికి నచ్చదు కదా, ఆన్లైన్ షాపింగ్ చేయకూడదు అనుకుంటారు, కానీ ఆన్లైన్ షాపింగ్ కూడా బాగుంటుంది. బట్ కింద రివ్యూస్ అండ్ ఆ రివ్యూవర్స్ పెట్టిన పిక్స్ కూడా మనం కొంచెం చూసుకొని, అంటే వాళ్ళు రియల్ టైం పిక్స్ పెడతారు కదా, మనకు పైన కనిపించే ప్రోడక్ట్ పిక్ ఎప్పుడు కూడా స్టూడియోలో తీసింది అలా అయి ఉంటుంది. మనం కిందకి వెళ్ళి రివ్యూవర్స్ ఏం పిక్స్ పెట్టారు అనేది చూసుకుంటే అవి కొంచెం రియలిస్టిక్గా ఉంటాయి. మనకి తెలుస్తుంది అంటే రియల్ టైంలో అది ఎలా కనిపిస్తుంది, నార్మల్ లైట్లో అది ఎలా ఉంటుంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. అది చూసి తీసుకుంటే బెటర్. ఇంక ఇవైతే పైపింగ్ బ్యాగ్స్ చెప్పా కదా, ఇంకా నేను కేక్స్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకని చెప్పి పైపింగ్ బ్యాగ్స్ కూడా తీసుకున్నాను. డిస్పోజబుల్ పైపింగ్ బ్యాగ్స్ అనమాట. ఇవి ఒక $2 పడినట్టున్నాయి, నాకు 50 వచ్చాయి నాకు. ఇంకా తర్వాత వచ్చేసి ఇదైతే క్యాన్ ఓపెనర్. నేను డోలరామాలో క్యాన్ ఓపెనర్ కొనుక్కున్నా లాస్ట్ టైము. ఆ క్యాన్ ఓపెనర్ ఏంటంటే కొన్న ప్రతిసారి ఒక 1 month వస్తాయి, విరిగిపోతున్నాయి అవి. సో ఇలా కాదు, ఫుల్ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నది తీసుకుందామని చెప్పి
ఇది ఇంకా మొత్తం మెటల్ అన్నమాట. ఇందులో అసలు ఇంకా ప్లాస్టిక్ ఏం లేవు, ఫుల్ మెటల్ ఉన్నది తీసుకున్నాను నేను. ఇదిగోండి, ఇదైతే క్యాన్ ఓపెనర్ షీన్లో తీసుకున్నా. ఇంకా తర్వాత వచ్చేసి ఇది, ఈ క్లిప్స్ ఏంటంటే మనం బెడ్షీట్ వేసుకుంటాం కదా, బెడ్ మీద బెడ్షీట్ వేసుకునేటప్పుడు అవి వచ్చేస్తూ ఉంటాయి కదా, సైడ్ ఎడ్జెస్ అనేవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి కదా బెడ్షీట్, అలా బయటకు వచ్చేయకుండా ఫిట్గా ఇంకా బెడ్కి అలా ఉండిపోవాలి అంటే ఈ క్లిప్స్ అనమాట. ఇవి నేను ఇమేజెస్ అనేవి ఇంక్లూడ్ చేస్తాను చూడండి, మీకు ఐడియా వస్తుంది ఇమేజెస్ చూస్తే. ఇవైతే ఇలా ఉంటాయి. ఈ 3 ఎడ్జెస్ని కూడా మనం బెడ్షీట్కి పెట్టేసుకోవాలి. పెట్టుకుంటే ఇంకా మనకి బెడ్షీట్ అనేది ఇంకా కదలదు అనమాట, మనం ఎలా పెట్టామో అలానే ఉంటుంది, ఇంకా బయటకు వచ్చేవు ఎడ్జెస్ అన్నీ కూడా అలా టక్కినవి ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే వెట్ స్టోన్, నైఫ్స్ అవి షార్ప్ చేసుకోవడానికి అనమాట. బాగా, ఎందుకంటే నైఫ్స్ ఒక 1 మంత్ 2 మంత్స్ వాడేసరికి షార్ప్నెస్ పోతుంది అనిపిస్తుంది నాకు, అందుకని చెప్పి తీసుకున్నాను వెట్ స్టోన్. షార్ప్గా నైఫ్ షార్ప్ చేసుకోవచ్చు అని. ఇంకా లాస్ట్ వన్ ఇదైతే సిలికాన్ మాస్క్ అనమాట, ఫుట్ మాస్క్. ఇక్కడైతే వింటర్ స్టార్ట్ అయిపోయింది మాకు, ఫుల్ డ్రైగా ఉంటుంది వెదర్, ఇక్కడ చాలా తక్కువ హ్యూమిడిటీ, సో దానివల్ల చాలా డ్రై చేసేస్తుంది అనమాట స్కిన్ని. సో నేనైతే ఇవి తీసుకున్నాను, చూడాలి ఇది ఎంతవరకు ఎలా పనికొస్తుందో తెలియదు నాకు. ఇది ఫుట్ మాస్క్, దీనివల్ల ఏంటంటే స్కిన్ డ్రై అయిపోకుండా మాయిశ్చరైజర్గా ఉంచుతుంది అనమాట. ఇది పెట్టుకొని పడుకుండిపోవడమే. సో ఇది ఒకటి తీసుకున్నాను, ఇది ఎప్పుడు ట్రై చేయలేదు నేను, చూడాలి ట్రై చేసి ఎలా ఉంటుందో తెలీదు. దట్స్ ఇట్ గైస్. మీకు కానీ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కావి కథలు. థ్యాంక్ యూ.